తాడికొండ మండలం నాగరెడ్డిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వైసీపీ పార్టీకి చెందిన గుర్తెలిని దుండగులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో పార్టీ కార్యాలయాన్ని నిప్పుపెట్టి కాల్చారు. ఈ విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వెన్న సాంబశివారెడ్డి ఓటమి భయంతోనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక కుట్రపూరితంగా కావాలని చీప్ ట్రిక్స్ ను ఉపయోగిస్తున్నారని అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ వారు ఓర్చుకోలేక విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఈ రోజున నాగిరెడ్డిపాలెంలో మా పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ని తగలబెట్టడం జరిగింది. అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తగలబెట్టడం జరిగింది. వారిని మా వాళ్ళు గుర్తించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లానే గతంలో కూడా గత వారంలో కోసూరు టౌన్లో ఉన్న మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం, ఈ రోజున ఈ సంఘటన జరగటం, అట్లానే ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మంపాడులో కూడా పెదకూరపాడు మండలం ఖమ్మంపాడులో కూడా ఇటువంటి సంఘటన జరిగిందండి. వీటన్నిటినీ మేము ఖండిస్తున్నాం. పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం. పోలీసు వారు మీరు గతంలో కోసూరులో జరిగిన సందర్భంలో మీరు కనుక చర్య తీసుకొని ఉంటే ఇటువంటి సంఘటన మళ్ళీ రిపీట్ అయ్యేది కాదు. కనీసం ఈ రోజన్నా మీరు చర్య తీసుకొని దోషులను శిక్షించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే ముందు ఫర్దర్గా ఇటువంటి జరగవని మీకు చెప్తున్నాం. అట్లానే ఈ రోజున ప్రచార రథం మీద కళాకారులు మా వాళ్ళు కళాకారులు తిరుగుతుంటే వారి మీద కూడా రాళ్ళు వేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ప్రతి చోట జరుగుతున్నాయి. ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ వారు ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో అర్థం కావట్లేదు. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? విధ్వంసం సృష్టిద్దాం అనుకున్నారా, గొడవలు పడదాం అనుకుంటున్నారా, లేకపోతే కవింపు చర్యలకు దిగుతున్నారా ఏంటనేది అర్థం కావట్లేదు. అట్లానే పర్టికులర్గా నిన్న ఈ విలేజ్కి, ఈ నాగిరెడ్డిపాలెం విలేజ్కి మా ఎంపీ గారికి ఫ్యామిలీ మెంబర్స్ అయిన రుద్రమదేవి గారు ప్రచారం రావడానికి జరిగింది. ఆ వారిని ఇబ్బంది పెడుతూ వారు వాళ్ళ వైసీపీ వారి ప్రచార వాహనాలు తీసుకొచ్చి మా ప్రచార వాహనాల ముందు పెట్టి ఇబ్బందికరమైన సంఘటనలు గురి చేశారు. ఈ చాలా ఖండిస్తున్నాం. పోలీసు వారికి వెంటనే కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు వచ్చి మా వారిని చెదరగొట్టారు కానీ వాళ్ళని పంపించలేదండి. ఇటువంటి చర్యలు పోలీసు వారి యొక్క ప్రవర్తన మీద కూడా మేము ఎస్పీ గారి దృష్టికి, డిఎస్పీ గారి దృష్టికి కూడా వాళ్ళు తీసుకెళ్తాం. ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే రాబోయే రోజుల్లో వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందండి. దయచేసి ఇటువంటి సంఘటనలు